ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, రోమాలో ఉన్న క్రీస్తు సంఘమును ఎవరు స్థాపించారు అన్నది మొదటి భాగంలో మనం ఆలోచించాం. ఈరోజు రోమా సంఘానికి పౌలు గారికి ఉన్న ఈ కనెక్షన్ ఏంటి, లేదా ఈ బంధం ఏమిటి, ఇదే మనకి సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రోమా సంఘము గురించి మనకి కొద్ది గొప్ప మనం 100% మనం తెలుసుకోలేము. మరలా ఆలోచించిన మరలా ఎన్నో విషయాలు మనకు అర్థమవుతుంది. కానీ పౌలు గారు రోమా సంఘానికి లేదా రోమాలో ఉన్న క్రీస్తు సంఘాలకు పత్రిక ఎందుకు రాయాలనుకున్నాడు? ఇంకొకటి, పౌలు గారు రోమాలోకి లేదా రోమా సంఘాల యొద్దకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఎందుకు వెళ్ళలేకపోయాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఇవన్నీ ఈరోజు మనం చూద్దాం. ఏమండి, పౌలు గారు ఎందుకు రోమా సంఘానికి వెళ్ళాలని కుతూహలపడ్డాడు, ఆశపడ్డాడు? ఎందుకంటే మొదటి భాగంలో మనం ఆలోచించాం, రోమా సంఘమును స్థాపించింది పౌలు గారు కాదు. అర్థమవుతుందా? పౌలు గారు కాదు రోమా సంఘాన్ని స్థాపించింది. మరి ఎవరు స్థాపించారు? ఆ రోజు ఏమండి, పెంతెకోస్తు అనే పండక్కి వచ్చిన యూదులే, రోమాలో నుండి పెంతెకోస్తు అనే పండక్కి వచ్చిన యూదులే ఆ రోజు క్రీస్తును గుర్చిన సువార్త విని తిరిగి వెళ్ళి రోమాలో క్రీస్తును గుర్చిన సువార్త ప్రకటించి అక్కడ సంఘాలుగా ఏర్పడ్డారు. కనుక రోమా సంఘ స్థాపకుడు రోమాకి వెళ్ళి రోమాలో ఉన్న యూదులకు సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని నిర్మించింది పౌలు గారు కాదు. ఇదే మనం మొదటి భాగం మొత్తం ఆలోచించాం. తర్వాత రోమా పట్టణం కోసం ఆలోచించాం. రోమా పట్టణం ఏ దేశానికి రాజధాని, రోమా పట్టణానికి ఉన్న గొప్పతనం ఏంటి, రోమా పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, రోమా పట్టణాన్ని ఏ నది ప్రక్కన ఉంది, ఇవన్నీ మనం ఆలోచించాం. తర్వాత రోమాలో ఉన్న క్రీస్తు సంఘాలు, అంటే రోమాలో అన్ని క్రీస్తు సంఘాలేనా, అది కూడా ఆలోచించాం. తర్వాత ఒకరికొకరు వందనము చేసుకోండి, వందనానికి ముందు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి, అది కూడా ఆలోచించాం. అదంతా మనకి 1 అవర్ సరిపోయింది. ఇప్పుడు రోమా సంఘానికి పౌలు గారు ఎందుకు పత్రిక రాశాడు? ఎందుకు రాశాడంటే పత్రికలో ఉంది కదా అని సింపుల్గా చెప్పకండి. ఎందుకు అనుకున్నాడు కాబట్టి రాశాడు. ముందు ఆలోచించండి. ఆ సంఘానికి ఎందుకు పత్రిక రాయాలనుకున్నాడు, ఆ సంఘానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, పౌలు గారి ఉద్దేశాలు మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు రోమాకి నేను వస్తానని ఆ పత్రికలో ప్రస్తావించింది మనం చూస్తున్నాం. పత్రికలో పౌలు గారు ఏమేమి రాశారో అది చదివి మనం మాట్లాడుతున్నాం. పౌలు గారు రోమాకి వెళ్ళాలని ఆశపడ్డాడండి. పదే పౌలు గారి మాటల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి పౌలు గారు రోమా సంఘానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. ఆ మాటను మనం అపోస్తుల కార్యంలో చెప్పిన కదండి. ఏ పత్రిక అయినా మనం ఆలోచించేటప్పుడు సంఘ చరిత్ర, ఎందుకంటే ఇవన్నీ సంఘాలు కదా, సంఘ చరిత్ర మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యము పుస్తకం మనం తెరవాల్సిందే. అర్థమైందా? మొదటి శతాబ్దపు సంఘ చరిత్రలు మనకు తెలియాలంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యం మనము ఆ పుస్తకం తెరవాల్సిందే. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 21వ వచనం. నా మాటలు మీరు అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. అప్పుడే కొంచెం మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఏమంటే అపోస్తుల కార్యములు అందరూ తీయాలి బైబిల్. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఇలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకొనేను. అండర్లైన్ చేసుకుని ఇంపార్టెంట్. అంటే పౌలు గారు రోమాను కూడా దర్శించాలి, రోమాకు కూడా వెళ్ళాలి అనుకున్నాడు. ఏమండి? రోమాకు కూడా వెళ్ళాలి అనుకున్నాడు. ఇది
రోమా పత్రికలో ప్రస్తావించబడలేదు. ఇది అపోస్తుల కార్యములో ఆయన వెళ్ళాలని అనుకున్నాడు అన్నది ప్రస్తావించబడింది. ఎక్కడి నుండి మరలా చదువుతాను. ఇలాగూ జరిగిన తర్వాత పైన జరిగిన సందర్భాన్ని మాట్లాడుతూ, పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా వెళ్ళవలెనని అనుకొనెను. రోమా కూడా వెళ్ళవలెనని అనుకొనెను. ఇది పౌలు గారు ఎప్పుడు అనుకున్నారు అంటే, ఇంకా మీకు ఇంకొంచెం అర్థం కావడానికి ఎప్పుడు అనుకున్నారంటే, కొంచెం మనం వివరణలోకి వెళ్ళాలి, తప్పదు. పౌలు గారు ఎప్పుడు రోమాకు వెళ్ళాలనుకున్నాడంటే, యెరూషలేముకు వచ్చిన తర్వాత తిరిగి మరలా రోమాకు వెళ్ళాలనుకున్నాడు. మరి యెరూషలేముకు వచ్చిన తర్వాత తిరిగి రోమాకు వెళ్ళాలనుకున్నాడు అనేది సింపుల్గానే ఉంది, కానీ దాంట్లో చాలా సబ్జెక్ట్ ఉంది, చెప్తాను వినండి. పౌలు గారు మూడో ప్రయాణములో అనుకున్నాడు. మరి మూడో ప్రయాణాలు ఏంటి, రెండో ప్రయాణం ఏంటి, మూడు అంటే 1, 2 ఉన్నాయనే కదా అర్థం, అంతే కదా. మూడో ప్రయాణం అంటే మొదటి ప్రయాణం ఉంది, రెండో ప్రయాణం ఉంది, ఇది మూడో ప్రయాణం. మరి ఈ ప్రయాణాల మీద మనకు కొంచెం అవగాహన రావాలని నేను కల్పిస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు మొదట రక్షింపబడిన తర్వాత ఆయన యెరూషలేముకు రాలేదు. ఎక్కడ ఆయన రక్షింపబడ్డాడు చెప్పాలి మీకున్న నాలెడ్జ్తో. పౌలు గారిని యేసుక్రీస్తు వారు దర్శనములో వెలుగుగా కనిపించాడు. ఎక్కడికి వెళుతుంటే, నాలెడ్జ్ లేకపోతే మీరు ఈ పాఠం అందుకోలేరు. ఆయన పౌలు గారు ఎక్కడ వెళుతున్నప్పుడు పౌలు గారికి యేసుక్రీస్తు వారు వెలుగుగా కనిపించి ఆయనతో మాట్లాడాడు. పౌలా నీవేళ నన్ను హింసించున్నావు అన్నాడు కదా. ఎక్కడికి వెళుతుంటే, ఆయన ఏ ఊరు వెళుతుంటే, అందాల మీరు అందుకోకపోతే నాకు దమస్కుకు వెళుతున్నాడు. ఎక్కడి నుండి? యెరూషలేము నుండి పత్రాలు అనగా పర్మిషన్ తీసుకొని దమస్కులో ఉన్న క్రైస్తవులను కూడా చెరసాలలో వెయ్యాలి, చంపాలి, ఆజ్ఞలు పొంది బయలుదేరాడు దమస్కు పట్టణానికి కూడా, యెరూషలేము నుండి. ఈ మధ్యలో దమస్కుకు దారి మధ్యలో యేసుక్రీస్తు వారు ఆయనకి ప్రత్యక్షమై, అప్పటికి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి ఆరోహణమైపోయాడు. వెళ్ళిన యేసుక్రీస్తు వారు వెలుగు రూపంలో పౌలు గారికి కనిపిస్తే పౌలు గారు కంటి చూపు కోల్పోయారు, గుడ్డివాడయ్యాడు 3 రోజులు. అప్పుడు యేసుక్రీస్తు వారు పౌలుతో చెప్పాడు, నీవు హింసించుచున్న యేసును నేనే. అంటే అప్పుడు పౌలు గారికి స్టోరీ మొత్తం అర్థమైంది. అంటే యేసుక్రీస్తే దేవుని కుమారుడని, దేవుడు పంపగా వచ్చాడని అర్థమైపోయి అప్పుడు పౌలు గారు ధర్మశాస్త్రాన్ని అంతకుముందు ధర్మశాస్త్రాన్ని అనుసరించని వారిని చంపడం, వారిని ఈడ్చుకు వెళ్ళి జైల్లో వేయడం, ఇదే భక్తిగా భావించాడు. అలాంటి పౌలు గారు ఎప్పుడైతే యేసు దర్శనం అనగా యేసు వెలుగు దర్శనం కలిగిందో, ఎందుకు దర్శనం అంటుందంటే మళ్ళీ యేసును చూశాడని మళ్ళీ అపార్థం చేసుకోకండి. యేసేం కనిపించలేదు అక్కడ, వెలుగు అంతే. ఎందుకంటే ఆత్మగా ఉన్న ఆయన ఎవరు చూడగలరు? చూడలేరు. కాబట్టి వెలుగుకే ఆయన ఆ మాటలకి, యేసు మాటలకి మారిపోయి యేసుకు శిష్యుడైపోయి పౌలు గారు దమస్కుకు వెళ్ళిన దగ్గర నుండి ఇక ఆయన యేసు కోసం ప్రకటించడం ప్రారంభించాడు. అలా ప్రారంభించిన ఆయన అంతియొకయ సంఘానికి వచ్చాడు. చాలా జాగ్రత్త వినాలి. అంతియొకయ సంఘం, ఇదంతా మీకు అర్థం కావాలంటే ఒకసారి మనం పటం చూద్దాం. ఏ పటం? పౌలు గారు ప్రయాణం చేసిన మ్యాప్ అండి, బైబిల్ చివరిలో ఉంటుంది. బైబిల్ రాసిన వాళ్ళు చాలా తెలివిగా మన కోసం, ఎందుకంటే ఏదో చెబుతుంటే అర్థం కాదని మ్యాప్లు కూడా గీశారు. పౌలు 3వ ప్రయాణం, అర్థమైందా? పౌలు 3వ ప్రయాణం. రోమా ప్రయాణం, పౌలు గారు ప్రయాణం, రోమా ప్రయాణం 3వ ప్రయాణం. 3వ ప్రయాణం రోమా ప్రయాణం. ఓకే, అదే పట్టణం, చివరి పట్టణం. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మీరు చూస్తే కుడి ప్రక్కన క్రింద భాగంలో ఏముంది? యెరూషలేం, దానిపైన కైసరియా, దానిపైన తూరు సీదోను, తర్వాత ఫినికే, తర్వాత అంతియొకయ. ఈ అంతియొకయ పౌలు గారు మొట్టమొదట వాక్యం చెప్పడానికి వెళ్ళిన సంఘం. ఆ పైన ఒక ఊరు పేరుంది తార్సు, అది పౌలు గారి సొంత ఊరు. అర్థమైంది? పౌలు గారి సొంత ఊరు తార్సు. చూడాలండి, నేను చెబుతున్నది మీరు ఫాలో అవ్వకపోతే నిద్ర వస్తుంది. ఓకేనా? ఆ తార్సు ఊరు వాడైన పౌలు గారు సువార్త విన్న తర్వాత
ఆయన అంత్యోకయ సంఘానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అది మళ్ళీ వేరే చరిత్ర. అంత్యోకయ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ అంత్యోకయ సంఘము ద్వారా మొదటి ప్రయాణం రాసుకోండి. మొదటి ప్రయాణంలో అంత్యోకయ సంఘము నుండే పౌలు గారు బయలుదేరారు. దేనికి బయలుదేరారు? పౌలు గారు చేసిన మొదటి సువార్త ప్రయాణం. పౌలు గారు మొట్టమొదట ఈ అంత్యోకయ సంఘము వారే పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకింపబడిన వారిగా వీరిని ఎన్నుకొని పౌలును శీలను మొట్టమొదట అంత్యోకయ సంఘము నుండి పంపబడ్డారు. అంత్యోకయ నుండి ఎక్కడికి వెళ్ళాలి? అంత్యోకయ నుండి ఎక్కడికి వెళ్ళాలంటే ఎడమ ప్రక్కన పైన భాగం చూడండి. ఎడమ ప్రక్కన పైన భాగం రోమా. అది ఇటలీ దేశంలో. ఆ దేశం అది ఇటలీ. అదంతా రోమా అంటే క్యాపిటల్ కదా. అంత దూరం ప్రయాణం చేసాడు. ఈ మధ్యలో అన్ని సముద్రాలు ఇవన్నీ. అంటే పౌలు గారు ప్రయాణాలు మనకు అర్థం కావాలంటే దేశాలు దాటాడు, నదులు దాటాడు, సముద్రాలు దాటాడు, ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఆ ప్రయాణం సులువైనవి కావు. పోనీ ప్రయాణం చేసుకుంటే ఎప్పుడు తిరిగి వస్తావు పౌలు గారు అని ఒకవేళ మనం అడిగితే సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు తిరిగి వచ్చేదాకా నమ్మకాలు లేని ప్రయాణాలు అవి. ఏమండి, ఈ పక్కన చూడండి, ఈ పక్కన ఈ అంత్యోకయ పక్కన ఈ మధ్యలో కుప్ర అనేది ఒకటి ఉంది. సముద్రం మధ్యలో కుప్ర, అది ద్వీపం. చుట్టూ నీరు, మధ్యలో నేల, దానినే ద్వీపం అంటారు. అక్కడ కూడా పౌలు గారు వెళ్ళాడు ఒక ప్రయాణంలో. ఏమండి, అక్కడ కూడా పౌలు గారు వెళ్ళారు. ఎప్పుడు? 3వ ప్రయాణం అయిపోయిన తర్వాత రోమా ప్రయాణం వెళ్ళేటప్పుడు ఖైదీగా అక్కడికి వెళ్ళాడు. అంటే చాలా భయంకరమైన ప్రయాణాలు మనకు అర్థం కావాలి. చాలా భయంకరమైన ప్రయాణాలు, దేశాలే దాటుకుంటూ వెళ్ళిపోయాడు. అర్థమైందిగా? ఇప్పుడు ఈ ప్రయాణాలు ముగింపు ఎలాగంటే అంత్యోకయ నుండి బయలుదేరిన పౌలు గారు మొదటి ప్రయాణంలో ఆయన తిరిగి వచ్చిన ఈ మ్యాప్లో కొన్ని ప్రాంతాలు తిరిగి వచ్చి మరలా అంత్యోకయకు రావడం, అప్పుడు ఒక ప్రయాణం ముగించినట్లు. మరలా అంత్యోకయ నుండి ఏమండి ఆయన బయలుదేరి యెరూషలేముకు వచ్చి అంత్యోకయకు వచ్చి ముగించాడు. మరలా అంత్యోకయ నుండి మరలా బయలుదేరి మరలా తిరిగి వచ్చి మరలా అంత్యోకయకు రావడం, 2 ప్రయాణాలు. మరలా 3వ ప్రయాణం కూడా అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు 3వ ప్రయాణంలో పౌలు గారు ఒక మాట పలికాడు. అదే మనం చదివాం అపోస్తుల కార్యం 19:21లో. ఇందాక మనం చదివాం. అంటే 3వ ప్రయాణం రన్నింగ్లో పౌలు గారు నేను రోమా వెళ్ళాలనుకున్నాడు. అదే చదివాం ఇందాక 19:21లో. ఈలాగు జరిగిన తర్వాత అప్పుడు రన్నింగ్లో ఉన్నాడు. 3వ ప్రయాణం ముగింపలేదు. 3వ ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు పౌలు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఈలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనుషుల ఉద్దేశించి, అంటే మాసిదోనియా, అకయ దేశములు చూసిన తర్వాత యెరూషలేం రావడం. యెరూషలేం అంటే మళ్ళీ కిందికి రావడం, అంటే ముగింపు ప్రయాణం. 3వ ప్రయాణం ముగించిన తర్వాత మరలా నేను రోమాకు వెళ్ళాలి. మరలా ఎక్కడికి? మరలా ఈ మూల నుండి ఆ మూలకి. 1000 కిలోమీటర్లు, కిలోమీటర్ల కంటే 1000 మైళ్ళు అని చెప్పవచ్చు. ఇవి పౌలు గారి ప్రయాణాలు. మనం ఏముందండి, మన ప్రయాణాలు ఏముంది? అసలు ప్రయాణాలు చేస్తున్నాం. పోనీ మీకంటే సేవకుడిగా నేను చేస్తున్న ప్రయాణాలు ఎక్కడ చేస్తున్నా? ఇక్కడ నుండి కొత్తూరు వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మనుగూరులో వెళ్తాను, అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఇది మా ప్రయాణం. దీన్నే పెద్ద సేవగా నేను ఫీల్ అవుతాను. మా సేవకుడు గొప్ప సేవ చేస్తున్నాడని మీరు ఫీల్ అవుతారు. ఇది మన ప్రయాణాలు. ఒక్కసారి నన్ను పాకిస్తాన్ వెళ్ళమంటే అప్పుడు నేను బయలుదేరి వెళ్తున్నాను అనుకో, మీకు ఇక్కడ ఎలా ఉంటుంది? అమ్మయ్య పీడ ఎరగడైంది అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఈ బోధన భరించలేక కొంతమంది అనుకుంటారు మా సేవకుడు వెళ్తున్నాడు, తిరిగి వస్తాడో రాడు అనుకుంటారు. ఎందుకంటే దేశాలు దాడుతున్నాం కదా. ఆ పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళమన్నాడు ఒక దేవుడు. ఇంకా నేను రానులేని డిసైడ్ అయిపోయింది నా భార్య కూడా. ఎందుకంటే అవి ప్రయాణాలు, పౌలు గారు చేసిన ప్రయాణం. మీకు అర్థం కావడే చెప్తున్నాను. అడుగు తీసి బోర్డర్లో ఇండియా బోర్డర్ దాటి అడుగు పెట్టి పాకిస్తాన్లో పెట్టామనుకోండి, అలా అసలు మంచి కోపం మీద ఉన్నారు. ఇప్పుడు చంపిన తర్వాతే మాట్లాడతారు వాళ్ళు. పౌలు గారి స్థితి అదేనండి. దేశాలు దాటి వెళుతున్నాడు. ఆ రోజు ఎంత శత్రుత్వం దేశాల మధ్య లేకపోయినా ఒక దేశం నుండి ఒక దేశానికి వెళ్ళేటప్పుడు
చాలా తెలివిగా ఉండాలి, ఏదో దురుసుగా ప్రవర్తించొద్దు. ఈరోజు మనలాగా మనకున్న ఆవేశాలకు అవతలోడు చంపిన తర్వాతే మాట్లాడతాడు. కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడాలి ఎదుటివారితో. ఇప్పుడు మన అవసరాన్ని బట్టి మన మాట తీరు చాలా రెస్పెక్ట్గా ఉండాలండి, గౌరవంగా ఉండాలి. నువ్వేంది, నీ లెక్క ఏందని నువ్వు లోకల్గా అనొచ్చు, నువ్వు నీ ఊరిలో అనొచ్చు. ఒకసారి ఊరు బయట పెట్టి ఊరు వెళ్ళిన తర్వాత నువ్వు ఒకడే ఉన్నావు, చుట్టూ వేరే ఊరు వాళ్ళు ఉన్నారు, అక్కడే నువ్వేంటి నీ లెక్క ఏంటి అంటాడు అన్నాడు. ఎవడన్నాడండి అప్పుడు? సార్ ఎలా సార్, లేదా అన్న, అయ్యా, ఇవి ఎందుకు? ఊరు మారింది, ఎక్స్ట్రా మాట్లాడేమో తేడా అయిపోయిద్ది, ప్యాకప్ చేసేస్తారు మనల్ని. ఎందుకంటే లోకల్ బలం అలాంటిది. ఇప్పుడు పౌలు గారు దేశాలే దాటారండి. ఎంత గౌరవ మర్యాదస్తుడు కావచ్చు పౌలు గారు, ఎంత తెలివిగా వ్యవహరించాడు పౌలు గారు కావచ్చు. ఏమండి, పౌలు గారు అలాంటి భయంకరమైన ప్రయాణాల్లో 3వ ప్రయాణంలో నేను రోమా వెళ్ళాలి అనుకున్నాడు. ఇది మనకి ఇంపార్టెంట్. రోమా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు పౌలు గారు, రోమా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అనేది మనం కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం. ఏమంటే 3వ ప్రయాణం ముగించిన తర్వాత మళ్ళీ అలసిపోయి రెస్ట్ తీసుకోలేదు, మరలా నేను రోమా వెళ్ళాలి. ఎందుకు రోమా వెళ్ళాలనుకుంటున్నాడు పౌలు గారు? ఏమండి, అసలు 3వ ప్రయాణం ముగింపు తర్వాత అసలు పౌలు గారికి ఏం జరిగింది, ఇది కూడా మనం ఆలోచించాలి. ఏమంటే 3వ ప్రయాణం తర్వాత పౌలు గారు రోమా ప్రయాణం వెళ్ళాలనుకున్నాడు, రోమాకి వెళ్ళాలనుకున్నాడు, కానీ ఆయన దానిని నెరవేర్చుకోలేకపోయాడు. కానీ రోమా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? పౌలు గారేమో ప్రయాణం చేసుకుంటూ సువార్త చెప్పుకుంటూ రోమా వెళ్ళాలనుకున్నాడు, కానీ రోమా వెళ్ళాలనుకున్న ఆయన ఆశ నెరవేరింది. ఎలా వెళ్ళాడంటే ఖైదీగా అరెస్ట్ అయ్యి వెళ్ళాడు. మొత్తానికి రోమా వెళ్ళాడు, కానీ ఈయన ఇష్టపూర్తికి వెళ్ళలేదు. ఈయనను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి ఖైదీగా రోమాకు తీసుకువెళ్ళారు, నేరస్తుడుగా. ఈ చరిత్ర మనకు తెలియాలి. ఆయన ఆశ నెరవేరలేకపోయింది. ఎంత ఆశపడ్డాడు చూడండి. అపోస్తుల కార్యములు, ఏమండి, మరో మాట చూద్దాం, రోమపత్రికను చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఏమంటే పౌలు గారి ఆవేదన, పౌలు గారు రోమా ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, ఇదే ఆలోచిస్తున్నాం మనం. అప్పుడు మనకి పౌలు గారు చెప్పిన మాటలు, రోమా పత్రికలో ఉన్న ఆ సంఘం యొక్క కెపాసిటీ లేదా ఆ సంఘం యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అందుకు మనం ఆలోచిస్తున్నాం. ఏమండి, రోమపత్రిక 15వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. ఈ హేతువు చేత మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనిక సంచరించవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరములుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అంటే ఈ పత్రికలో పౌలు గారు ప్రస్తావించింది ఏంటంటే, ఈ పత్రికను రాసి పౌలు గారు పంపించేటప్పటికి ఇంకా ఆయన రోమా వెళ్ళలేదు, కానీ మీ దేశం రావాలని, మీ దేశం రావడానికి నేను స్పెయిన్ దేశం వెళ్ళి అటున్నట్టు మీ రోమా రావాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను, కానీ నా వలన కాలేదు అంటున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, పౌలు గారు ఎందుకు 3 ప్రయాణాలు చేసిన ఆయన రోమాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? పౌలు గారికి రోమా సంఘం మీద అంత ఆసక్తి ఏంటి? ఎందుకంటే ఆయన స్థాపించలేదు. ఆయన ఎందుకు రోమా వెళ్ళాలి, నేను రాలేకపోయానని పదే పదే చెబుతూ బాధపడుతుంది. 3వ ప్రయాణంలో అక్కడికి వెళ్ళాలని ఆశపడ్డాడు. ఇక్కడ పత్రికను రాస్తూ ఆ పత్రికలో కూడా నేను మీ దగ్గరకు రావాలనుకున్నాను, ఆసక్తి ఉంది, నాకు అపేక్ష ఉంది, కానీ నేను రాలేకపోయాను. మిక్కిలి అపేక్ష కలిగి అన్నాడు. చూడండి, మిక్కిలి అపేక్ష అంటే ఇష్టం. ఎందుకు రోమాకు పౌలు గారు వెళ్ళాలని పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. రోమా పత్రికలో ప్రస్తావించాడు. అపోస్తుల కార్యములో మనము ఆయన 3వ ప్రయాణంలో కూడా రోమా నేను వెళ్ళాలనుకుంటున్నాడు అన్నది అక్కడ కనిపిస్తుంది. ఎందుకు? ఇది మనం తెలుసుకునే ముందు 3వ ప్రయాణం ముగిసిన తర్వాత పౌలు గారికి, అంటే పౌలు గారి ఆశ ఎందుకు నెరవేరలేదో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పౌలు గారు 3వ ప్రయాణం ముగించిన తర్వాత రోమాకే వెళ్ళాలనుకున్నాడు,
ఆ మాట అర్థమవుతుంది కదా. పౌలు గారు 3వ ప్రయాణం ముగించిన తర్వాత రోమాకు వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే మనం చదివే కదా అపోస్తుల కార్యములో మనం చదివింది 19:21లో, అది 3వ ప్రయాణంలో ఉన్నాడు పౌలు గారు. 3వ ప్రయాణంలో ఉన్నాడు. ఈ 3వ ప్రయాణంలో పౌలు గారు ముగించిన తర్వాత నేను యెరూషలేముకు వెళ్ళిన తర్వాత నేను రోమా వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఆయన వెళ్ళలేకపోయాడు. కారణం ఇప్పుడు మనం ఆలోచిద్దాం. కారణం ఏంటంటే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము. ఏమండి, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. పౌలు గారు రోమాకు వెళ్ళలేకపోవడానికి కారణం మనం ఆలోచిస్తున్నాం. 21వ అధ్యాయంలో మనం చూస్తే 3వ ప్రయాణం ముగింపు అనమాట. 3వ ప్రయాణం ముగింపు. ఏమండి, 3వ ప్రయాణం ముగింపు. 3వ ప్రయాణం ముగింపులో 15వ వచనంలో, అంటే ముగింపులోకి వచ్చాడు. 3వ ప్రయాణం ముగించిన తర్వాత నెక్స్ట్ రోమాకే వెళ్ళాలి. ఆయన ఆలోచన అది, ప్లాన్ అది. కానీ ముగింపు తర్వాత పౌలు గారికి జరిగిన సంఘటన పూర్తిగా పౌలు గారు రోమా వెళ్ళాలన్న ఆలోచన విరమించుకునేటట్లు చేసింది. కానీ మొత్తానికైతే ఖైదీగా రోమాకి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఏం చేయబడ్డాడంటే పౌలు గారు అరెస్ట్ అయ్యాడు. పౌలు గారు అరెస్ట్ అయ్యారు. అది చూద్దాం. 15వ వచనం. ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదట శిష్యులుగా ఉండి కుప్రియుడైన మాన్సోను ఇంట మేము దిగవలెనని ఉద్దేశముతో అతన్ని వెంట పెట్టుకుని మాతో కూడా వచ్చిరి. ఏమండి, 17వ వచనం. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముగా చేర్చుకొనిరు. అంటే తిరిగి యెరూషలేముకు, అంటే యెరూషలేము సంఘము నుండి బయలుదేరి వెళ్ళిన పౌలు గారు తిరిగి మరలా యెరూషలేముకు వచ్చారు. అంటే ముగింపు. యెరూషలేము సంఘము నుండి వెళ్ళిన పౌలు గారు, ఎందుకంటే యెరూషలేము అనేది తల్లి సంఘం అనవచ్చు. అంటే బైబిల్లో తల్లి సంఘం అని లేదు, కానీ క్రీస్తు సంఘము మొదట ప్రారంభించబడింది ఎక్కడ? యెరూషలేములోనే. పెంతెకోస్తు అనే పండగ ఎక్కడ జరిగింది? యెరూషలేములోనే. అక్కడే కదా సంఘం ఏర్పడింది. మొదట 3,000 మంది బాప్టిజం పొందారు. అప్పుడే ప్రారంభం, సంఘ ప్రారంభం. బాప్టిజం పొందడం మొట్టమొదటిసారిగా అప్పుడే ప్రారంభం. కనుక ఆ యెరూషలేములోనే పెంతెకోస్తు పండుగ జరిగింది. ఆ యెరూషలేములోనే 3,000 మంది బాప్టిజం పొందారు. ఆ బాప్టిజం పొందిన వారే క్రీస్తు సంఘం. కనుక అక్కడికి తిరిగి ప్రయాణం ముగించి వచ్చాడంటే ముగింపు అనమాట. ఇప్పుడు యెరూషలేముకు తిరిగి వచ్చేసరికి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే పౌలు గారు సువార్త ప్రకటించడానికి బయటికి వెళ్ళాడండి. ఆయన యెరూషలేములో ప్రకటించలేదు, యూదయ ప్రాంతంలోనే సువార్త ప్రకటిస్తూ ఉండిపోలేదు. మిగతా 12 మంది అపోస్తులు ఆ యూదా ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నారు. కానీ పేతురు, యోహాను, ఈ 12 మంది. ఈ పౌలు గారు మాత్రం అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఇతర దేశాలకు వెళ్ళాడు. ఇక్కడ విషయం ఏంటంటే పౌలు గారు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి సెలెక్ట్ చేయబడ్డాడు. యేసుక్రీస్తు ఆయనకి చెప్పింది అదే, నువ్వు అన్యజనుల కోసం సువార్త ప్రకటించడానికి నేను ఎన్నుకున్న సాధనం అంటాడు. ఏమండి, ఆ మాట చూద్దామా? ఆ మాట చూద్దాం ఒకసారి. ఆ మాట చూద్దాం. ఎందుకంటే పౌలు గారు దమస్కు ప్రయాణంలోనే ఏమండి యేసుక్రీస్తు వారు ఆయన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయనతో చెప్పిన మాట. ఏమండి, 9వ అధ్యాయము 19వ వచనం. అంటే పౌలు గారు అప్పటికి వెలుగు ప్రత్యక్షమైతే గుడ్డివాడై ఎక్కడ ఉన్నాడంటే ఒక ఇంట్లో ఉన్నాడు. అక్కడ అననీయ అనే ఒక ప్రవక్త వచ్చి ఆయన కోసం ప్రార్థన చేస్తే ఆయనకు అప్పుడు కళ్ళు మళ్ళీ తెరుచుకుంటాయి. అప్పుడు ఆ అననీయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నమాట. చదవండి 15వ వచనం. పిమ్మట ఎన్నో వచనం? 9వ అధ్యాయం 15 చదవండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అన్నాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అంటే అననీయతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళుతున్న పౌలు గారిని ప్రార్థన చేసి ఆయనకు స్వస్థత చెయ్యి, గుడ్డివాడుగా ఉన్నాడు. ఆయనను నేను ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీలందరి ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనం. సాధనం అంటే పనిముట్టు, ఆయుధం, బాణం అనుకుందాం. ఇప్పుడు ఈ బాణాన్ని దేవుడు అన్యజనులకు ప్రయోగించాడు. పౌలు గారు బాణమైతే లేదా సాధనమైతే ఈ సాధనాన్ని దేవుడు అన్యజనుల కోసం సెలెక్ట్ చేసుకున్నాడు.
ఇప్పుడు అన్య ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళాడు పౌలు గారు. అలా వెళ్ళి ఈ 3 ప్రయాణాలు పూర్తి చేసుకొని యెరూషలేముకు వచ్చిన తర్వాత పౌలు గారికి మిగిలింది ఏంటంటే, పౌలు గారు యూదుడే కదండి, బెన్యామీ గోత్రంలో పుట్టిన ఇశ్రాయేలీయుడు. సొంత వాళ్ళు ఆయన మీద ఇదిగో ఈయన అన్యజనుల దగ్గరికి వెళ్ళి యేసు కోసం ప్రకటించారు. కానీ మోసే ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నాడు, ధర్మశాస్త్రం వద్దంటున్నాడు, సున్నతి వద్దంటున్నాడు. ఇదిగో ఈయన వలన మనకు ప్రమాదం, ఈయన వస్తే ఈయన పట్టుకొని అరెస్ట్ చేయాలని వాళ్ళు ప్లాన్లో ఉన్నారు. అర్థమైన సందర్భం. 3వ ప్రయాణం ముగింపులో పౌలు గారికి జరిగిన సన్మానం కంటే అవమానం ఎక్కువ ఉంది. ఇప్పుడు చదువుదాం, ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. 21వ అధ్యాయము 17 చదివాం కదండి. 17 నుండి చదివితే 21వ అధ్యాయం 17వ వచనం. 3వ ప్రయాణం ముగింపు అన్నమాట. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముగా చేర్చుకున్నారు. ఎవరు? క్రీస్తు సంఘంలో ఉన్నవారు. బాగానే ఉందా? మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చాను. యాకోబు అంటే ఎవరు చెప్పాను? మొదటి సంఘమునకు సంఘ పెద్ద. అర్థమైందా? ఈ యాకోబు ఎవరో కదా, యేసుక్రీస్తు తమ్ముడు. ఈ సంఘ పెద్ద యొద్దకు పౌలు వచ్చాడు. 19 వచ్చాడు. అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. పౌలు గారు యాకోబుకు చెప్పాడు. వాళ్ళంతా బాగానే సంతోషించారు. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి సహోదరుడా సంతోషించారు. కానీ విషయం ఏంటంటే చెప్తున్నాడు పౌలు గారికి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రము యందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారములు చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వాళ్ళందరూ మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నావని వీరు నిన్ను గూర్చి విని వర్తమానము వినియున్నారు. మొత్తానికైతే అన్యజనులలో ఉన్న యూదులు అంటే చెదిరిపోయారు కదా యూదులు, అన్ని దేశాలకు చెదిరిపోయారు కదా. చెదిరిపోయిన యూదులలో ఉన్నవారు వారికి కూడా పౌలు గారు సువార్త ప్రకటించి, నాయన మీరు యేసు నామమున బాప్తిసం పొందితే చాలు, సున్నతి పొందవలసిన అవసరం లేదని ప్రకటించాడు. అది బాగానే ఉంది, స్వీకరించారు. కానీ అక్కడ ఉన్న యూదులు ఉంటారు కొంతమంది, అదిగో ఈయన ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి వద్దంటున్నాడు, అంటే మోషేను కాదంటున్నాడు. ఈ వాదన నాటిడిండి ఉందండి. అంటే మనం కూడా చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం మనం ప్రవర్తించకూడదండి. ఎందుకంటే మనం ఇశ్రాయేలీయులం కాదు. ధర్మశాస్త్రం ఇప్పుడు యేసు ద్వారా కొట్టివేయబడింది. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ప్రధానంగా కనిపించేది అంటే దశం భాగాలు. చాలాసార్లు చెప్పాను నేను, దశం భాగం. ధర్మశాస్త్ర ప్రకారం దశం భాగము ఇవ్వాలి దేవుడికి. కానీ క్రీస్తు కొత్త నిబంధన ప్రకారం దశం భాగం మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అమ్మాయి అనుకోకండి, అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? నీ హృదయంలో నిశ్చయించిన కొలది నీ దేవుడికి నువ్వు చేయాలి. అంతే తప్ప సట్టన్ ఒక 10% ఇస్తే చాలు అనే మనము ఆ పాత నిబంధన కింద మనము లేము. ఇదే పౌలు గారు ప్రకటించారు. మరి అక్కడ ఉన్నవారు అది ధర్మశాస్త్రాన్ని వద్దంటున్నాడు, ఏమండి సున్నతి వద్దంటున్నాడు పౌలు గారు అని బయట ప్రకటించిన దానిని వెంటనే తీసుకొచ్చి ఈ యెరూషలేములో ఉన్న యూదులకు చెప్పారు. అప్పుడు యాకోబు అంటున్నాడు, యూదులలో నుండి విశ్వసించిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసు కదా. అంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా, క్రైస్తవులు అయ్యారు, యూదుల నుండి క్రైస్తవులు అయ్యారు. వాళ్ళందరూ నీ మీద నేరారోపణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక నీకు పని చెప్తున్నాను, ఏం లేదు, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావని వాళ్ళు అనుకోవడానికి ఇదిగో 4 మొక్కుబడి తీర్చుకునే 4 నా దగ్గర ఉన్నారు. వాళ్ళని తీసుకుని దేవాలయానికి వెళ్ళి, ఆ రోజు మొక్కుబడులు కూడా ఉన్నాయి ధర్మశాస్త్ర ప్రకారం, అంటే మొక్కుబడి తలనీలాలు అర్పించడం. కాబట్టి ఒక 4 ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి దేవాలయంలోకి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళకు మొక్కుబడి చేయించి, క్షౌరం చేయించి, వాళ్ళకయ్యే తగులుబడి ఖర్చు నువ్వు భరించు. అప్పుడు వాళ్ళు నిన్ను చూసి, ఆహా ఈయన ధర్మశాస్త్రానికి భిన్నంగా ఏం ప్రవర్తించట్లేదు, మనవాడే అని నీ మీద ఎలాంటి వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకొని రారు అని సలహా ఇచ్చాడు. అదే చెప్తున్నాడు. ఎన్నో వచనం అది? 23వ వచనం. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికి అయ్యేది తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదని నీవును ధర్మశాస్త్రము గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు.
సలహా ఇచ్చాడండి యాకోబు గారు, సంఘ పెద్ద. అప్పుడు పౌలు గారు అదే చేశాడు. అయినా వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళు కరుడు కట్టిన తీవ్రవాదులాగా తయారయ్యారు. ఎవరు మళ్ళీ క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులే, కానీ వీళ్ళకి ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి. ఏమైంది? 26వ వచనం. అంతటా పౌలు మరనాడు ఆ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములను నెరవేర్చుదామని తెలిపాను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతను గుర్చి సమూహం అంతటిని కలవరపరిచి అతను బలవంతంగా పట్టుకుని, ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి, ప్రజలను ధర్మశాస్త్రమునకు ఈ స్థలమునకు విరోధముగా అందరినీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్తులను దేవాలయంలోకి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచున్నాడని కేకలు వేసిరి. ఎలా అయినా చెప్పేసి మొత్తానికైతే త్రోపిముని కూడా అక్కడికి తీసుకువెళ్ళాడని అనేజనుడు కదా ఆయన. కాబట్టి ఈయన మీద నేరారోపణ చేసి మొత్తానికి అరెస్ట్ చేసి పట్టుకున్నారు. పౌలు గారు తిరిగి రోమాకు వెళ్ళాలన్న ఆశ ఆయనది ఏమైపోయింది? అలా మిగిలిపోయింది. అంటే పౌలు గారు ఏమయ్యారు? అరెస్ట్ అయ్యాడు. పౌలు గారు అరెస్ట్ అయ్యారండి. అరెస్ట్ అయ్యి ఆయన రోమా వెళ్ళలేకపోయాడు. అంటే ఆయన సొంతంగా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ రోమా వెళ్ళలేకపోయాడు. కానీ మొత్తానికైతే రోమా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? అరెస్ట్ అయ్యి ఖైదీగా వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఈయనను అరెస్ట్ చేసిన వీళ్ళు ఇక్కడే ఈయనకి శిక్ష విధించాలని ప్లాన్ చేశారు. రోమా గవర్నర్ ఉంటాడు కదండి, గవర్నర్కి ద్వారా శిక్ష అంటే ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే జిల్లా కోర్టులో పెట్టారు. జిల్లా కోర్టులో పౌలు గారు వాదనకి తట్టుకోలేక జిల్లా కోర్టు న్యాయాధిపతి, మీకు అర్థం కావడం చెప్తున్నాను, గవర్నర్ ముందు చెప్పలేక అయ్యా ఈయన చెప్పిన దానికి మేము శిక్ష విధించలేం అని వాయిదాల మీద వాయిదాలు వేశారు. తర్వాత జిల్లా కోర్టు అధికారి ఏమన్నాడంటే ఈయన్ని ఇదిగో స్టేట్ కోర్టు అంటే హైదరాబాద్కి పంపిస్తున్నాం, హైకోర్టుకు పంపిస్తున్నాం అన్నారు. అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. హైకోర్టుకు వెళ్ళాడు. అక్కడ కూడా పౌలు గారు తన పక్షాన తానే వాదించాడు. యూదుల వాదన గెలవలేకపోయింది. అప్పుడు ఈయనకి ఎలాంటి మేము శిక్ష విధించగలం, ఈయన ఏ నేరం చేయలేదు అని అన్నారు. అప్పుడు మరి నన్ను విడిపించండి అంటే లేదులేండి ఈ యూదులు ఒప్పుకోవట్లేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే పౌలు అన్నాడు, నేను కైసరులో చెప్పుకుంటాను, కైసరుకు వెళ్తాను అంటే రోమా హెడ్ ఆఫీస్కి వెళ్తాను. కైసరుకు వెళ్ళి, కైసర్ ఎవరు? రోమా అధిపతి పేరుని కైసర్ అంటారండి. రోమియోల అధికారి పేరు కైసరు. ఇప్పుడు మనకి ప్రధానమంత్రి ఎవరు? ఒక 10 ఏళ్ల క్రితం మన ప్రధానమంత్రి ఎవరు? మోడీ కంటే ముందు ఎవరండి ప్రధానమంత్రి? మన్మోహన్ సింగ్. అంటే ప్రధానమంత్రే, కానీ అప్పుడు మన్మోహన్, ఇప్పుడు మోడీ. ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 40 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి ఎవరంటే పేర్లు మారుతున్నాయి. అలాగనే కైసరు అనేది ఒక అధికారం. ఇప్పుడు కైసరు దగ్గరికి నేను వెళ్ళి చెప్పుకుంటానంటే నేను ప్రధానమంత్రి ముందు నేను చెప్పుకుంటానని అంటున్నట్టు అర్థం. ఇప్పుడు పౌలు గారు కూడా నేను ప్రధానమంత్రితో చెప్పుకుంటానన్నాడు. అయితే నిన్ను అక్కడికి పంపిస్తానని ఖైదీగా అరెస్ట్ చేసి ఆయన్ని పడవ ప్రయాణంలో ఎక్కడికి పంపించారు? రోమాకు పంపించారు. ఇదొక విషయం. రోమాకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా వచ్చారో ఒకసారి చూద్దాం. ఏమండి? రోమాపత్రికలో చూద్దాం. 15వ అధ్యాయంలో వారు ఎంత ఆసక్తితో ఆయన ఎద్దకు వచ్చారో ఆసక్తి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. రోమాపత్రిక 15వ అధ్యాయము 'అపోస్తుల కార్యములు' ఉంటుంది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి సహోదరులు ఆ సంగతి విని, ఏమండి పౌలు గారు రోమాలో అడుగుపెట్టారండి ఖైదీగా, ఒక ఖైదీగా అడుగుపెట్టారు. అప్పుడు ఆ సంగతి విన్న వాళ్ళు, ఏమండి అక్కడ ఆ సంగతి విన్న వాళ్ళు బయలుదేరు ముందుగా వచ్చి ఆయన కలవడానికి వచ్చారండి. చదువునానా. అక్కడ నుండి సహోదరులు 14వ వచనం చదువు. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు నాడని మమ్మల్ని వేడుకొనిరి. మీదట రోమాకు వచ్చితిమి. తర్వాత అక్కడ నుండి సహోదరులు ఆ సంగతి విని అప్పియా సంతపేట వరకు
త్రిసత్రముల వరకు మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. ఖైదీగా వెళ్ళినప్పుడు ఈ ఖైదీని చూడడానికే రోమాలో ఉన్న సంఘం ఆసక్తి చూపించి ఎక్కడికి వచ్చిందట, అప్పియాను సంతపేటల వరకు ముందుగా, అంటే ఇంకా రోమా ఎంట్రన్స్ కాకముందే వీళ్ళే ముందు పౌలు గారిని ఎదుర్కోవడానికి వెళ్ళారు. అంత ప్రేమ ఎందుకు పౌలు గారి మీద? అవునండి, ప్రేమ. పౌలు గారికి చాలా కనెక్షన్ ఉంది రోమా సంఘంతో, బంధం. అసలు పౌలు గారు ఆ సంఘానికే వెళ్ళలేదు, ఆ సంఘానికి సువార్తే ప్రకటించలేదు, అడుగే పెట్టలేదు రోమా. కానీ పౌలు గారిని ఎంతగానో అభిమానిస్తున్నారంటే అక్కడ ఏదో కనెక్షన్ ఉంది పౌలు గారికి రోమా సంఘానికి. ఏంటి కనెక్షన్? ఏంటది అని మనం బైబిల్ని తవ్వితే ఒక విషయం బయటకు వస్తుందండి. ఏంటో విషయం? అపోస్తుల కార్యములు. ఏమంటే చాలా, అంటే ఆయన రాసిన పత్రికలు చదివారు, ఆ అభిమానం ఉండొచ్చు. తర్వాత పౌలు గారి బోధ, పౌలు గారు చేసిన సువార్త అనేక మందికి తెలిసిపోయింది, సంఘాల్లో ఉన్న వారికి, క్రీస్తు సంఘాలన్నిటికీ పౌలు గారు చేసిన సువార్త. అలాంటి అభిమానం ఉండొచ్చు. మరొక అభిమానం కూడా పౌలు గారికి ఆ సంఘం మీద ఉంది. ఏంటో అభిమానం అంటే 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఇక్కడ మీకు అర్థమైపోవాలి, పౌలు గారు ఇది 2వ ప్రయాణంలో, మర్చిపోవద్దు. పౌలు గారు ఈ 2వ ప్రయాణంలో, మళ్ళీ వెనక్కి వద్దాం, 2వ ప్రయాణంలో ఆయన ప్రయాణం చేసుకుంటూ ఏథెన్సు నుండి కొరింథీకి వచ్చాడండి. కొరింథీకు వచ్చినప్పుడు అక్కడ ఒక జంట కనిపించేది. ఆ జంటే అకుల ప్రిస్కిల. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, వీళ్ళ గురించి మొదటి భాగంలో మనం ఆలోచించాం. ఈ జంట ఎక్కడి నుండి వచ్చారంటే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించడం ఏమని, యూదులందరూ రోమా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలన్నాడు, విడిచిపెట్టి వెళ్ళిపోండి, యూదులు ఎవరు రోమా పట్టణంలో ఉండొద్దు అని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞ జారీ చేస్తే వీళ్ళు రోమాలో నుండి ఎక్కడికి వచ్చారు, కొరింథీకు వచ్చారు. అదే కదా రాయబడింది. యూదులందరూ 2వ వచనం, యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారందరూ ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. రోమా దేశం అయితే ఇటలీ పట్టణం అయితే, ఇటలీ దేశం అయితే ఆ దేశంలో ఉన్న రోమా పట్టణంలో నివసిస్తున్న వీరు ఎక్కడికి వచ్చారు, కొరింథీకి వచ్చారు. కొరింథీకి వచ్చినప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, వారు వృత్తికి డేరా కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురమండిన వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమును సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ ఉండని. ఎక్కడున్నాడు పౌలు గారు అంటే అకుల ప్రిస్కిల ఇంట్లో ఉన్నాడు. అంటే అకుల ప్రిస్కిలకు పౌలుకున్న బంధం అండి ఇది. కొరింథీలో వాళ్ళు రోమా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు, పౌలు గారు సువార్త ప్రకటిస్తూ కొరింథీకి వచ్చాడు. అప్పుడు ఎంతో కాలం అక్కడ ఉండి సువార్త ప్రకటించడానికి కారణమైంది అకుల ప్రిస్కిల కుటుంబం. అంటే ఈ కుటుంబంతో బంధం ఏర్పడింది. ఎప్పుడైతే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించాడో రోమా విడిచిపెట్టి వెళ్ళాలంటే వీళ్ళు కొరింథీకి వచ్చారు. తర్వాత ఆ క్లౌదియ చక్రవర్తి చనిపోయాడు, మరి ఆజ్ఞ అయిపోయింది. తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళారు తెలుసా, రోమాకు వెళ్ళారు. ఇది కనెక్షన్. రోమాకు వెళ్ళారు. ఎలా చెప్పగలరు? రోమపత్రిక 16వ అధ్యాయం. ఏమండి, రోమపత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం, 3వ వచనం. క్రీస్తు యేసునందు, పౌలు గారు ఆ పత్రికలో ప్రస్తావించిన మాట అండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడు. ఎవరికి రాసిన పత్రిక ఇది? ఏ పత్రిక ఇది? టైటిల్ ఏంటి? పత్రిక పేరేంటి? రోమా పత్రిక. అంటే రోమాలో ఉన్న వారికి రాసిన పత్రిక. అంటే వీళ్ళు రోమాలో ఉన్న వారికి రాసిన పత్రిక అంటే రోమాలో ఎవరున్నారు ఇప్పుడు? అకుల ప్రిస్కిల ఉన్నారు. వీళ్ళను గురించి మాట్లాడుతున్నాడు ఆ పత్రికలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన అకుల ప్రిస్కిలకును నా వందనములు చెప్పుడు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములో ఇచ్చుటకైనను తెగించిరి. అదనమాట. అంటే అకుల ప్రిస్కిల్లాలు ఎక్కడున్నారు ఇప్పుడు? రోమా సంఘంలో ఉన్నారు. వాళ్ళతో పౌలు గారికి ఉన్న కనెక్షన్ ఏంటంటే, కొరింథీలో పౌలు గారు 2వ ప్రయాణంలో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళకు ఆత్మీయ బంధం ఏర్పడింది ఆ ఫ్యామిలీతో. కనుక ఈ ఫ్యామిలీ తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది?
రోమాకు వెళ్ళింది. ఇప్పుడు రోమాలో మళ్ళీ సంఘానికి వీళ్ళు మామూలుగా అది అకుల ప్రిస్కిల్లా. నెక్స్ట్ చదవండి ఆ మాట, నెక్స్ట్ చదవండి. ఏమండి ఆ మాట, వాళ్ళ ఇంట్లో సంఘం ఉందంటండి. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడంటే ఈ అకుల ప్రిస్కిల్లా తిరిగి రోమాకు వెళ్ళిన తర్వాత సంఘము ఎక్కడుంది? వాళ్ళ ఇంట్లోనే ఉంది. అంటే వాళ్ళు సంఘాన్ని నడిపిస్తున్నారు. అంటే పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాశారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘానికే రాశాడు. అంటే అకుల ప్రిస్కిల్లా ఫ్యామిలీ అక్కడ ఉంది, వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది, వాళ్ళకున్న బంధం పౌలు గారికి బాగా ఆత్మీయ బంధం ఉంది. కనుక ఎప్పటికైనా నేను రోమా వెళ్ళాలి, అకుల ప్రిస్కిల్లా దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సంఘాన్ని నేను బలపరచాలి అనే ఆసక్తి పౌలులో ఎప్పటి నుండో ఉంది. అందుకనే పౌలు గారు అరెస్ట్ అయిపోయి ఖైదీగా రోమాలో అడుగుపెట్టిన వెంటనే వీళ్ళందరూ ముందుగా ఎందుకు వెళ్ళారు తెలుసా? పౌలు గారి గురించి, పౌలు ఎంతటి గనుడు, పౌలుకి ఎంత జ్ఞానం ఉందో, పౌలు దేవుని కోసం ఎలా బ్రతికాడు, పౌలుకున్న సాక్ష్యం మొత్తం అకుల ప్రిస్కిల్లా రోమా సంఘంలో ఉన్న వారికి అందరికీ చెప్పారు. అందుకే ఏ పరిచయం లేకపోయినా, ముఖ పరిచయం లేకపోయినా పౌలు గారు ఖైదీగా వస్తున్నట్టు ఎదుర్కోవడానికి వెళ్ళారండి. అందుకనే పౌలు గారు రోమా సంఘానికి వెళ్ళలేకపోయినందుకు పత్రిక రాశాడు. ముందుగా పత్రిక రాశాడు, తర్వాత ఖైదీగా అరెస్ట్ అయ్యి వెళ్ళాడు. అంటే రోమా సంఘానికి పౌలుకున్న కనెక్షన్ ఇది. 3 ప్రయాణాలు చేసిన పౌలు గారు రోమా వెళ్ళలేకపోయారు. 4వ ప్రయాణంలో వెళ్ళాలనుకున్నాడు, కానీ అవకాశం దక్కలేదు. మొత్తానికైతే పౌలు గారు ఖైదీగా ఉండైనా కూడా నేను కైసర్ ముందు చెప్పుకోవాలనుకున్నాడంటే కైసర్ ముందు తన వాదన చెప్పుకోవాలనుకున్నాడు. కానీ ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసు, అక్కడున్న సంఘాన్ని నేను దర్శించాలి. జైలర్ ఖైదీగా వెళ్ళిన ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారండి. అంటే ఒక ఇంట్లో పెట్టి బంధించారు. ఆ ఇంట్లో ఎవరైనా కలవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, కానీ ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. దీన్ని ఏమంటారంటే హౌస్ అరెస్ట్. హౌస్ అరెస్ట్ చేస్తారు. ఎక్కువ ఎలక్షన్స్ అప్పుడు రాజకీయ నాయకులు, మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎలక్షన్స్ అప్పుడు ఏదైనా నాయకుడు వలన ఆయన వాళ్ళు చేసే ప్రసంగాల వలన ప్రజలు ఉద్దేశపూరితులై ఎలక్షన్కి ఇబ్బంది కలిగిస్తారనుకుంటే అప్పుడప్పుడు ఎలక్షన్స్ అధికారులు ఏం చేస్తారంటే ఆ నాయకుడిని హౌస్ అరెస్ట్ చేస్తారంటే ఇంట్లోనే ఉండాలి, నువ్వు బయటికి వెళ్ళొద్దు. దాన్ని హౌస్ అరెస్ట్ అంటారు. కావాల్సిన అవసరాలన్నీ ఆయన ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంకేం తినడానికి అన్నీ ఉంటాయి, చక్కగా టీవీ చూసుకోవచ్చు, పడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు, ఎవరితో నన్ను మాట్లాడవచ్చు, ఎవరైనా లోపలికి రావచ్చు పోవచ్చు, కానీ ఈయన మాత్రం బయటికి వెళ్ళకూడదు. దాన్నే హౌస్ అరెస్ట్ అంటారు. పౌలు గారు కూడా రోమాలోనే హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. అలా ఉండి అక్కడ విశ్వాసులందరూ ఆయన దగ్గరికి రావడం, ఆయన వాక్యం చెప్పడం, వాళ్ళని బలపరచడం. ఇదండి రోమా సంఘానికి పౌలు గారికి ఉన్న సంబంధం. అన్ని బైబిల్ ప్రకారం ప్రతిదానికి ఎవిడెన్స్ చూపించాను నేను. తెలుసు కదా ఇప్పుడు పౌలు గారికి రోమా సంఘానికి ఉన్న కనెక్షన్. పౌలు గారు రోమా సంఘానికి ఎందుకు వెళ్ళాలని అంత ఆశపడ్డాడు, రోమా ఎందుకు అడుగు పెట్టాలనుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే రోమాలో వెళితేనే పౌలు గారి ఆలోచన, దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. ఇది ప్రధానమైన కారణం. ఏంటో తెలుసా? కొడితే కుంభస్థలానే కొట్టాలి. ఎందుకంటే ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ రోజు రోమా ఆ సామ్రాజ్యంలో ఆ ఇటలీ దేశానికి క్యాపిటల్ ఏది? రోమా పట్టణం. ఆ కైజర్ ముందు నేను చెప్పుకుంటే యేసుక్రీస్తే దేవుడని, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని నేను కైజర్ ముందే చెప్పుకుంటాను. అధికారులకు కూడా నేను సువార్త ప్రకటించాలి. అది పౌలు గారి ఉద్దేశం. కనుక దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా? మనల్ని ఒకళ్ళు అరెస్ట్ చేశారు అనుకుందాం, ఇప్పుడు అనుకుందాం మనమే ఎక్కడో సువార్త ప్రకటిస్తున్నాం, మొత్తానికి వచ్చి అరెస్ట్ చేశారు. ఇది ఈ పోలీస్ స్టేషన్ లోపల తీసుకెళ్ళారు అనుకుందాం. లోపల 2 ఖైదీలు ఉన్నారు, వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళకే చెప్పించాలి అనుకున్నాడు దేవుడు అనుకుందాం. మనల్ని కూడా తీసుకెళ్ళి జైల్లో వేశారు. మనం ఊరుకుంటాం ఏంటి? అప్పుడు ఆ 2 ఖైదీలకు వాక్యం చెప్తా, అయిపోయిన తర్వాత బెయిల్ మీద ఇంటికి వస్తాం. అంటే ఆ ఖైదీలకు వాక్యం చెప్పించడానికి దేవుడు నిన్నేం చేశాడు? లోపలికి నెట్టాడు. అంతే తప్పప్పుడు ఫీల్ అయిపోడు, అయ్యో నేను జైలుకి వెళ్ళిపోయాను. ఎందుకు ఫీల్ అవ్వడం? చచ్చిపోలేదు కదా. ఆ ఖైదీకి మరి వాక్యం ఎవరు చెప్తారు? అంత బయట ఉన్న వాళ్ళకి చెప్తారు. లోపల ఉన్న ఖైదీ మనిషి కాదేంటి? ఆయనకు సువార్త అందకూడదు ఏంటి? పౌలు శీల కూడా అదే చేశారు. 2వ ప్రయాణంలో పౌలు శీల 2వ ప్రయాణంలో వెళ్ళారండి. మొదటి ప్రయాణంలో పౌలు బర్నబా వెళ్ళారు, 2వ ప్రయాణంలో పౌలు శీల వెళ్ళారు. అప్పుడు వాళ్ళని ఏం చేశారు? అరెస్ట్ చేసి చెరసాలలో వేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? అయ్యో మేము చెరసాలకు వచ్చి ఏడుస్తూ కూర్చోలే, ఆ రాత్రి పాటలతో ప్రార్థించారట. చెరసాల బద్దలైపోయిందట. ఖైదీలు పారిపోలేదట. చూడండి, పాటలకి ఆలు మారిపోయారు. అంటే ఖైదీలకు వాక్యం అందించడానికి దేవుడు చెరసాలలోకి ఎవరిని తీసుకెళ్ళాడు? పౌలుని.
తర్వాత జైలర్ కూడా బాప్తిస్మము తీసుకున్నాడు. మరి వాళ్ళకి సువార్త అందాలంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళాలి? పౌలు శీల ఎక్కడికి వెళ్ళాలి? జైలుకు వెళ్ళాలి. జైలుకు వెళ్ళారు కదా అని వీళ్ళు ఏడుస్తూ కూర్చోలేదు. కనుక ఏ స్థితిలో ఉన్న పౌలు గారి వలె మనం ఏ ప్లేస్కి వెళ్ళినా మన పని ఏంటి? మన పక్కన ఉన్నవాడికి యేసు గురించి తెలియచేయాలి. ఇది క్రీస్తు కోసము త్యాగం చేసేవారి మనస్తత్వం. కనుక ఏ స్థితిలో ఉన్నా నువ్వు న్యాయంగా దేవుని కోసం నిలబడ్డప్పుడు పౌలు ఒక ధైర్యం మనకిస్తాడు. వాళ్ళని చూశాడు పౌలు గారు, వాళ్ళని చూసి ఎంతో ఆదరణ పొందారట. ఎందుకంటే వాళ్ళంత గొప్ప ఆదరణ ఇచ్చేవారు ఎవరు? అకుల ప్రిస్కిల. ఎందుకంటే పౌలుకు ప్రాణాపాయ స్థితి వస్తే వీళ్ళు ప్రాణాలు అడ్డు పెట్టారంటే మామూలు కాదు కదండి. అకుల ప్రిస్కిల వాళ్ళ ఇంట్లోనే సంఘం ఉంది, మరి వాళ్ళని చూడాలని ఉండదేంటి? ఇది పౌలు గారి యొక్క కుతూహలం. చాలు, సమయం అయిపోయింది. ఇంకా మరి రోమా సంఘం నేర్పు పాఠాలు ఏంటంటే చివరి భాగంలో 3వ భాగంలో మనం ఆలోచిద్దాం. మొదటి భాగంలో సంఘం ఎలా స్థాపించబడింది, రెండవ భాగంలో పౌలు గారికి రోమా సంఘానికి ఉన్న కనెక్షన్ లేదా సంబంధం లేదా ఆత్మీయ బంధం ఏంటో. ఇదే సరిపోయింది మనకి 2 భాగాలు. సమయం అయిపోయింది కదండి. ప్రార్థన చేసుకుని 3వ భాగంలో సంఘము యొక్క గొప్పతనం పూర్తి రోమపత్రికలోకి మనం వెళ్ళి సంఘము చేసిన మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు 2 ఆలోచించి మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి